చేయక్కర్లేదు తల్లి. మీరింట్లో మీరు ఏం చేస్తే మీరు బాగుపడతారనేది స్వామివారి అనుగ్రహంతో మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక వ్రతం అమ్మ. 41 రోజులు మండల దీక్ష చేయాలి. ఆ వ్రతం ఏంటంటే అమ్మ, ఫస్ట్నే తెల్లవారు పొద్దునే లెగుస్తామమ్మ. లెగిసినప్పుడు ముఖం కడిగేసుకుని స్నానం చేసి స్టవ్ వెలిగించేటప్పుడు అగ్నిదేవుని ఆహ్వానం చేసుకోవాలి తల్లి. చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మొత్తం కూరంతా అయిపోయే వరకు కూడా ఓం నమో నారాయణ మంత్రం కంటిన్యూగా చెప్పాలి తల్లి. చెప్తే ఏమవుతుందనుకున్నారు? అప్పుడు ఈ మంత్రంలో ఉన్న శక్తి ఆహారంలో ప్రవేశించదమ్మా. మీకు తెలియకుండా సూక్ష్మంగా దానిలో ప్రవేశించదు. ఆ ప్రవేశించిన ఆహారాన్ని మన మాట విన్న భర్తకు కానీ, మన మాట విన్న పిల్లలకు కానీ, రకరకాల వ్యసనాలతో ఉన్న వాళ్ళకి కానీ పెట్టామనుకోండి, 41 రోజులు ఆటోమేటిక్గా మారిపోతుంది. 10 రోజులు దాటిన తర్వాత ఎంతో మార్పు వచ్చిందమ్మ చాలామంది ఈ వ్రతం చేసినాడు. అయితే ఈ వ్రతానికి 9 నియమాలు ఉన్నాయమ్మా. కానీ 9 మనం చేయలేము. 6 నియమాలు మాత్రం అందులో చేయగలుగుతారు మ్యాక్సిమం. 6 నియమాలు మీకు చెప్తాను. ఫస్ట్ నియమం ఏంటంటమ్మా, భర్తను తిట్టకూడదు తల్లి. చేతులెత్తని భర్తను తిట్టలేని ఎవరన్నా ఉంటే 200 మంది అమ్మా. చూసారమ్మా, 400 మందిలో 2-3 ఉన్నారు తల్లి. కొంతమందికి తిట్టకపోతే నిద్ర పట్టలేదండి. మా మనసు నాకు చెప్పుకుంటున్నాను. ఒక్కసారైనా మా ఆయన తిట్టకపోతే నాకు మనశ్శాంతి లేదండి. మరి తిట్టొద్దంటే అలాంటి బాబు నాకు నిద్ర పడతలేదండి అంటున్నారు. ఉండమ్మా. ఇరుగు పొరుగు వారితో గొడవలు ఆడకూడదమ్మా. ఇవి చాలా చిన్నగా కనిపిస్తాయమ్మా మీరు తినడానికి, కానీ అవి పాటించడం మాత్రం చాలా కష్టం తల్లి. ఎంతమంది గొడవలు ఆడటం చేసి ఎత్తండి, పైకి ఎత్తండి బాగా పోలేండి. ఒక 80 మంది ఆలయంలో మారినోడు కదా, ఆడలేదు మొత్తం చెప్తాను. ఇప్పుడు వాళ్ళేమో ఇప్పుడు నీ వయసులో ఏం ఆడతావు నువ్వు? ఓకే తల్లి. మూడోది ఆహారాన్ని స్వీకరించేటప్పుడు లోపల ఆకలేస్తుంది కదా. ఇప్పుడు మనకి ఆకలేస్తుందా కొద్దిగానే? ఒరే బాబు కొంచెం అన్నం పెడతానని అడుగుతున్నాడు లోపల ఉంది పరమాత్మ. మనం ఏం చేస్తాం, ఇంకా టైం ఉంది, నేను ఏదో వర్క్ ఉంది అయిపోయింది చేస్తాను, 3 గంటలకు వెళ్తానంటారు. ఆ లోపల ఉన్న పరమాత్మ అగ్ని, జఠరాగ్ని అంటామమ్మా. ఆ జఠరాగ్నే భగవత్ స్వరూపం. అదే మనకి ఆహారాన్ని ప్రచలనం చేసి మళ్ళీ కడుపులోకి పంపించిన తర్వాత శరీరానికి శక్తిని ఇస్తుందమ్మా. ఆ స్వామికి మనం పెడుతున్నట్టు ఆహారం తినేటప్పుడు అనుకోవాలి. నాలుగోది ఏంటమ్మా, ఆల్రెడీ అన్నారు కదా, లక్ష్మీదేవిగా ఉండాలండి. అంటే ఇక్కడ బాగానే ఉన్నాం కదండి, ఇంటికి వెళ్ళేసరికి మనం వేరేగా ఉంటామండి. కాబట్టి ఈ 41 రోజులు కూడా లక్ష్మీదేవిగా ఉండాలి తల్లి. అంటే ఒక ఆవిడ ఉందండి, అన్ని నగలన్నీ బ్యాంకులో ఉన్నాయండి, ఈ లక్ష్మీదేవిలో ఉండమంటే ఎలా ఉండమంటారండి అన్నారు. అక్కర్లేదమ్మా, ఉన్నంతలో ఉంటే చాలు. నెక్స్ట్ అత్తమామ తల్లిదండ్రులే చూసుకోవాలమ్మా. ఎంతమంది చూసుకున్నా చేసేస్తాను. చూసారా, 400 మంది అప్పుడు కదమ్మా, ఇప్పుడు కాదు, పంపకాలు అవుతాయి కదా. చేసిన తర్వాత చూడాలి. ఇప్పుడు కాదండి, పెళ్ళైన కొత్తలో కాదు, పెళ్ళైన కొత్తలో అందరూ బాగానే చూస్తారు, దాని గొడవ లేదు. అత్తమామ పెళ్ళి అయినా పంపకాలు అయిపోతాయి కదండి, ఎవరికాలు ఇచ్చేస్తారు కదా, అప్పుడు చూడాలి. అప్పుడు మన అసలు స్వరూపం బయటపడతాం. ఇప్పుడు పడతాం. ఓకే తల్లి. ఇంకేంటమ్మా, ఎన్ని అయ్యాయి ఇప్పటికి? 6 ఏంటమ్మా మరి? అన్నమో రామచంద్ర ఎవరైనా వస్తారమ్మా ఈ వ్రతం చేసేటప్పుడు. ఇప్పుడు రావట్లేదు అనుకోండి, ఈ వ్రతం చేయడం మొదలెట్టిన తర్వాత కంపల్సరీ ఎవరికి వస్తారమ్మా మన ఇంటికి. స్వామి ఆ రూపంలో వస్తారు మన దగ్గరికి. వచ్చిన వెంటనే కరెక్ట్గా అప్పుడు ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, మనకు సరిపోయే ఆహారం ఉంటుందమ్మా, ఇంకొక ముద్దు కూడా ఎక్స్ట్రా ఉండదు. మనం ఏం చేస్తాం అంటే ఆ పక్కింటికి వెళ్ళామమ్మా, ఆయన కంపల్సరీ వస్తాడమ్మా. ఇలాగ 6 నియమాలు పాటిస్తే 41 రోజులు మీ జీవితాల్లో ఎవరో ఏమీ చేసుకోవట్లేదమ్మా.
శుభ్రంగా మీ జీవితాన్ని మీకే మారిపోతుంది. అయితే అన్ని ఆడవాళ్ళుగా చెప్తున్నారు, మగవాళ్ళకి ఏం చెప్తలేదు చాలా మంది ఫీల్ అవుతున్నారు. మా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ గురించి చెప్తాం, మాట్లాడతాం చాలా మాట్లాడతాం గురించి చెప్తామండి. ఇప్పుడు మనం మన ఇంట్లో పుట్టి పెరిగామండి. మనం పెళ్లి చేసుకుంటున్నాం అనుకోండి, ఆ పిల్ల ఎక్కడి నుండి వస్తుందమ్మా? ఎక్కడి నుండో వస్తుంది, ఎక్కడో తెలియదు పాపం, ఎక్కడి నుండో మన ఇంటికి వస్తుందండి. మా ఆవిడ ఇంటి పేరు మార్చుకుంటుంది, తల్లిదండ్రులు వదిలేస్తుంది, అన్నదమ్ములు వదిలేస్తుంది, పరివారాన్ని వదిలేస్తుంది, అమ్మ మాట్లాడుతుంది, అందరినీ వదిలేసి తన జీవిత సర్వస్వాన్ని ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ కుటుంబ ఉద్ధరణ కోసం, వాళ్ళు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించడం కోసం తన జీవన సర్వస్వాన్ని భర్తనే ఒక మగవాడి దగ్గరికి వచ్చింది అనుకోండి, అటువంటి తల్లిని ఎలా చూసుకోవాలండి? మన తల్లి మనల్ని బాగా చూసుకుంటుందండి. ఎందుకంటే ఆవిడ కడుపును పుట్టాం కాబట్టి ఆవిడ బాగానే చూసుకుంటుంది. ఎందుకంటే కడుపును పుట్టాం కాబట్టి ప్రేమ ఉంటుందమ్మా. ఎక్కడో పుట్టిన ఆవిడ మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఆవిడకి ప్రేమ అనేది ఎలా వస్తుందమ్మా? ఆలోచించండి ఒకసారి. అంత బాగా ప్రేమించి మన కుటుంబాన్ని ఉద్ధరించడం కోసం వచ్చిన మా తల్లికి ఎలా చూసుకోవాలి మనం అందరం? చెప్పండి చెప్పండి. మగవాళ్ళు చెప్పాలండి, ఆడవాళ్ళు కాదండి సబ్జెక్ట్ మగవాళ్ళది. శుభ్రంగా ఇంట్లో తిట్టి కొట్టి వెళ్తాడం బయటకి వెళ్తే ఏం కలిసి రాదమ్మా. ఇలాగ వెళ్తాడు, వ్యాపారం పెట్టా వ్యాపారం పోతుంది. ఉద్యోగం వెళ్ళాడు అనుకోండి, ఆ ఉద్యోగం బాస్ ఉంటాడు, రోజు తిట్టమండి. అది ఇలాగ ఉంటుంది పరిస్థితి. అలా